నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదికపై భారతదేశ సత్తాను చాటి చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. గల్ఫ్ సంపన్న దేశం యుఏఈతో పాటు ఐరోపాలోని నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలు ఈ దౌత్య ప్రయాణంలో భాగమయ్యాయి. ఒకవైపు ఉగ్రవాదంపై గర్జన, మరోవైపు దేశ ఆర్థిక రంగాన్ని మార్చేసే భారీ పెట్టుబడుల వ్యూహాలు ఈ పర్యటనలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో భారతదేశ దౌత్య సత్తాను మోదీ ప్రపంచానికి చూపించారు. యుఏఈ గగనతలంలో భారత ప్రధాని విమానానికి లభించిన సైనిక గౌరవం చూసి ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. దేశ భవిష్యత్తును మార్చేసే 47,000 కోట్ల పెట్టుబడులు, సూపర్ కంప్యూటర్ ఒప్పందాలు ఈ పర్యటనలో కుదిరాయి. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చేందుకు మోదీ సాగిస్తున్న ఈ మహా పర్యటన యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గల్ఫ్, ఐరోపా 5 దేశాల సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్గా తన సరికొత్త దౌత్య శకాన్ని ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన తొలి అడుగు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై పడ్డంతోనే అంతర్జాతీయ వేదిక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం యుఏఈ గగనతలంలోకి ప్రవేశించటమే ఆలస్యం. ఆ దేశానికి చెందిన యుద్ధ విమానం రక్షణగా ఎస్కార్ట్ ఇచ్చింది. సాధారణంగా దౌత్యనీతిలో ఇలాంటి అత్యున్నత గౌరవం చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే దేశాధినేతలకు లభిస్తోంది. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. కాని ఇక్కడ అడగకుండానే ఆత్మీయతతో కూడిన అపూర్వ గౌరవం మోదీకి దక్కింది. కేవలం గగనతలంలోనే కాదు, కింద విమానాశ్రయంలో కూడా భారత ప్రధానికి సరికొత్త ప్రోటోకాల్ స్వాగతం ఎదురైంది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ ఆలింగనం ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ కాలపు బలమైన స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. ప్రధాని పర్యటన ఆరంభం నుంచే భారత్ తన స్పష్టమైన వ్యూహాత్మక ధోరణిని ప్రపంచ దేశాల ముందు ప్రదర్శించింది. ఈ ఘన స్వాగతంతోనే మోదీ 5 దేశాల పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా మొదలైంది. అబుదాబి గడ్డపై అడుగుపెట్టిన వెంటనే ఇరువురు అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు అత్యంత వేగంగా, ఆసక్తికరంగా సాగాయి. గతంలో యుఏఈపై జరిగిన ఉగ్రదాడులను ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఖండించి తన నిరసనను వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్న మిత్రుడికి తోడుగా నిలబడాలనే ఉద్దేశంతో యుఏఈ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు మోదీ సంఘీభావం ప్రకటించారు. పొరుగు దేశాల బాధను భారత్ తన బాధగా భావించింది. అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలనలో ఇరు దేశాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ఈ సందర్భంగా ఇరు నేతలు గట్టిగా నిశ్చయించుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటే అది ప్రపంచ శాంతికే ముప్పుగా మారుతుందని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కాంక్షిస్తుందని, అయితే ఉగ్రవాద చర్యలను ఏమాత్రం సహించబోదని ఆయన హెచ్చరించారు. యుఏఈ రక్షణ రంగ బలోపేతానికి భారత్ అన్ని విధాల అండగా ఉంటుందని మోదీ ఇచ్చిన హామీ అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ దౌత్యపరమైన మద్దతు ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని మరికొన్ని శతాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్తోంది. ఉగ్రవాదంపై భారత్ చూపిన ఈ కఠిన వైఖరి ప్రపంచ దేశాల దౌత్య నీతిలో ఒక మైలురాయిగా నిలిచిపోతోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని మోదీ ప్రకటించారు. సముద్ర మార్గాల్లో భద్రత కరువైతే అంతర్జాతీయంగా ఇంధన రవాణా, ఆహార సరఫరా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయి. ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక భద్రతకు హర్ముజ్ జలసంధిలో శాంతి అనేది అత్యంత కీలకమైన అంశం. సముద్ర దొంగల ముఠాల నుండి, ఉగ్రవాద ముప్పుల నుండి వాణిజ్య నౌకలను కాపాడటంలో భారత నౌకాదళం ముందు ఉంటుంది. ప్రపంచ దేశాల ఆహార భద్రతకు, ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్, యుఏఈ దేశాలు కలిసి సముద్ర రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్యం చేసుకునే అన్ని దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. సముద్ర భద్రతపై మోదీ తీసుకున్న ఈ చొరవ ఆయన వ్యూహాత్మక ఆలోచన సరళికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య మార్గాలను రక్షించడంలో భారత్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. దీనివల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంతో పాటు గల్ఫ్ తీరంలో కూడా భారత్ ఇమేజ్ భారీగా పెరిగింది.
ప్రధాని మోదీ చర్చల ఎజెండాలో ఇంధన భద్రతకే అత్యధిక ప్రాధాన్యత లభించిందని దౌత్య వర్గాలు వెల్లడించాయి. భారతదేశం వంటి భారీ జనాభా గల దేశానికి భవిష్యత్తులో ఇంధన కొరత రాకుండా ఉండాలంటే గల్ఫ్ దేశాల సహకారం ఎంతో అవసరం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత చొప్పున భవిష్యత్తు అవసరాలను గుర్తించి మోదీ ఇంధన ఒప్పందాలు చేసుకున్నారు. పెట్రోలియం నిల్వలపై వ్యూహాత్మక సహకార ఒప్పందంతో పాటు వ్యూహాత్మక గ్యాస్ నిల్వల ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో అత్యవసర సమయాల కోసం భారీగా చమురు నిల్వలను భద్రపరుచుకునే అవకాశం లభిస్తోంది. భవిష్యత్తులో సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాల ప్రతినిధులు ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా తగ్గినా భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి. యుఏఈ ఇంధన వనరులు, భారత మార్కెట్ అవసరాలు ఈ రెండూ కలవటం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. కేవలం సాంప్రదాయ చమురు మాత్రమే కాకుండా హరిత ఇంధన వనరుల వైపు కూడా అడుగులు వెయ్యాలని నిర్ణయించారు. ఈ ఇంధన వ్యూహం రాబోయే రోజుల్లో భారత పారిశ్రామిక రంగానికి ఒక పెద్ద ఊతంగా మారబోతోంది. మోదీ పర్యటనతో భారత్లో ఏకంగా $5 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ దేశం ముందుకు వచ్చింది. తెలుగు కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 47,000 కోట్ల రూపాయల భారీ నిధులు మన దేశంలోకి రానున్నాయి. ఈ పెట్టుబడుల వరద ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన నమ్మకానికి, ఆర్థిక బంధానికి అద్దం పడుతోంది. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట అన్నట్టు కాకుండా యుఏఈ ఈ నిబంధనలను అత్యంత బాధ్యతాయుతంగా పెట్టుబడి పెడుతోంది. ప్రముఖ ఆర్థిక సంస్థ ఎమిరేట్స్ ఎన్బిడి భారత బ్యాంకింగ్ రంగంలోని ఆర్బిఎల్ బ్యాంకుల్లో $3 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం $1 బిలియన్ నిధులు కేటాయించారు. మరో $1 బిలియన్ భారీ మొత్తాన్ని సమన్ క్యాపిటల్లో పెట్టుబడిగా పెట్టేందుకు వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఈ భారీ పెట్టుబడుల వల్ల భారతదేశంలో రవాణా, గృహ నిర్మాణ రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి రావటం వల్ల వేలాది మంది భారతీయ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధాని మోదీ పర్యటన భారతదేశ ఆర్థిక ప్రగతికి ఎంతటి మేలు చేసిందో ఈ పెట్టుబడుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ శాఖ అధికారులు సంతకాలు చేశారు. ఈ సరికొత్త రక్షణ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారం సరికొత్త శిఖరాలకు చేరనుంది. సైనిక రంగానికి సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతపై ఉమ్మడిగా సహకరించుకోనున్నారు. ఇరు దేశాల సైనికులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పాటు సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అత్యంత ప్రమాదకరంగా మారిన సైబర్ సెక్యూరిటీ అంశంపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించాయి. సురక్షిత కమ్యూనికేషన్ల ఏర్పాటు మరియు నిఘా సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే భారత లక్ష్యానికి యుఏఈ సాంకేతికత మరియు పెట్టుబడులు తోడవుతాయి. సముద్ర తీర రంగంలో రెండు దేశాల నౌకాదళాలు కలిసి పనిచేయడం వల్ల ఉమ్మడి శత్రువుల ఆటలు సాగవని నిపుణులు అంటున్నారు. సరిహద్దు భద్రతతో పాటు అంతర్గత భద్రతను కాపాడుకోవటంలో ఈ రక్షణ ఒప్పందం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. మోదీ దౌత్య వ్యూహాల వల్ల రక్షణ రంగంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్గా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతిక రంగంలో భారత్కు చెందిన సీడెక్ సంస్థ యుఏఈకి చెందిన ప్రముఖ G42 సంస్థతో చారిత్రాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో 8 ఎక్స్ప్లాప్ సామర్థ్యం కలిగిన భారీ సూపర్ కంప్యూటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు. కలగూరగంపలో కరివేపాకులా కాకుండా ఈ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్టు సాంకేతిక ప్రపంచంలోనే ఒక అద్భుతంగా నిలవబోతోంది. ఈ సూపర్ కంప్యూటర్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అలాగే కోచన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ దుబాయ్కు చెందిన డ్రైడాక్స్ వరల్డ్తో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నౌకా నిర్మాణ ఒప్పందాల వల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ ఓడల నిర్మాణం, మరమ్మతులు భారత్లోనే సాధ్యమవుతాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్చుకోవడం ద్వారా రెండు దేశాల ఐటీ మరియు పారిశ్రామిక రంగాలు లాభపడతాయి. భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి గల్ఫ్ దేశాల ఆర్థిక వనరులు తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ప్రాజెక్టులే నిదర్శనం. భవిష్యత్తు తరాలకు అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ఒప్పందాలు మైలురాయిగా నిలుస్తాయి. ప్రధాని మోదీ దౌత్య పర్యటన కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికింది.
గల్ఫ్ దేశమైన యుఏఈలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అత్యంత విజయవంతంగా ఆశించిన ఫలితాలతో ముగిసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందే సరైన ప్రణాళికతో వెళ్లటం వల్లే ఈ పర్యటన ఇంతటి ఘనవిజయం సాధించింది. యుఏఈ పర్యటన ముగించుకుని మోదీ తదుపరి గమ్యస్థానాలైన నెదర్లాండ్, స్వీడన్ దేశాల వైపు తన ప్రయాణాన్ని సాగించారు. అక్కడి నుండి నార్వే, ఇటలీ దేశాలలో కూడా ఆయన పర్యటించి పలు అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. 5 దేశాల ఈ సుదీర్ఘ దౌత్య పర్యటన ఈ నెల 20న ముగియనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచపటంలో భారతదేశం యొక్క ప్రాధాన్యతను, మోదీ నాయకత్వ పటిమను ఈ పర్యటన మరోసారి చాటిచెప్పింది.